Okay, guys. So, good morning, good afternoon, and good evening. Today, day 50 in Java means access modifiers. Okay. Let's talk about it. Open IntelliJ. Let's create new package. Day 50. Okay. Okay. So, access modifiers. అంటే దానికి యూజ్ చేసుకోవాలి, చేసుకోకూడదు. ఎలా యూజ్ చేయాలి? ఎవరికి ఎంతవరకు యూజ్ చేయాలి? ఎవరు ఏం యూజ్ చేసుకోవాలి? ఎవరు ఏం యూజ్ చేసుకోకూడదు అనే కాన్సెప్టే యాక్సెస్ మాడిఫైయర్స్. సో లెట్స్ క్రియేట్ యాక్సెస్ ఎగ్జాంపుల్ అనే ఒక క్లాస్ తీసుకుందాం. ఓకే. అది డే 50 ప్యాకేజ్‌లో ఉంది బై డిఫాల్ట్. ఓకే. నేను ఇక్కడ ఒక మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తున్నా. ఫైన్. ఇక్కడ పబ్లిక్. సో పబ్లిక్ మీన్స్ ఇట్ విల్ బి యాక్సెసిబుల్ ఫర్ ఆల్. సో నేను ఇప్పుడు ఈ క్లాస్ ఏదైతే ఉందో యాక్సెస్ ఎగ్జాంపుల్ క్లాస్‌లో పబ్లిక్ ఇంట్ ఏజ్ ఇచ్చారు. ఓకే. నేను మళ్ళా ప్రొటెక్టెడ్ స్ట్రింగ్ నేమ్ ఇచ్చా. ఓకే. తర్వాత ప్రైవేట్ స్ట్రింగ్ క్యాపిటల్ ఎస్ కదా. ప్రైవేట్ లాంగ్ సాలరీ ఇచ్చా. ఓకేనా. సో 3 ఉన్నాయి. పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్. సో పబ్లిక్ means how it is actually. Private means how it is. Protected means how it is actually used. అంటే చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం. O ఈక్వల్ టు న్యూ యాక్సెస్. ఓకే. ఇప్పుడు O డాట్ చూడండి. O డాట్ నేను ఇప్పుడు ఏం చేశాను? O డాట్ అని ఏజ్ ఇచ్చా. యాక్సెస్ చేయగలుగుతానా? అంటే సేమ్ క్లాస్ అయినా చూడండి. సేమ్ క్లాస్ అయినా ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? మెయిన్ మెథడ్‌లో ఉంది. యూ కెనాట్ యాక్సెస్ ఇట్ బికాజ్ ఇట్స్ నాట్ ఏ పబ్లిక్ వేరియబుల్. అర్థమైందా? ఆ క్లాస్‌లో మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. మీరు ఇంకొక మెథడ్‌లో యాక్సెస్ చేయొచ్చు కానీ స్టాటిక్ మెథడ్‌లో యాక్సెస్ చేయలేరు. ఇప్పుడు నేను ఒక వేరే మెథడ్ క్రియేట్ చేశాను. నాన్ స్టాటిక్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ వాయిడ్ గెట్ ఏజ్. దీంట్లో నువ్వు యాక్సెస్ చేయొచ్చు. ఓకే. సిస్ అవుట్ పెడతా చూడండి. దిస్ డాట్ ఏజ్ అని మెన్షన్ చేయొచ్చు. యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ ఇన్ ద నాన్ స్టాటిక్ మెథడ్. మీన్స్ నార్మల్ మెథడ్. ఓకే. కానీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేయలేవు. ఇప్పుడు O డాట్ ఏజ్ యాక్సెస్ చేయలేరు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇట్స్ ఏ ప్రైవేట్ ఏజ్ అయినా ఒక్కసారి ఆగండి. సెకండ్. ప్రైవేట్ తీసుకుందాం. సాలరీ తీసుకుందాం. ఓకే. సాలరీ. O డాట్ సాలరీ. సో డైరెక్ట్‌గా ప్రైవేట్ వేరియబుల్ మీరు యాక్సెస్ చేయలేరు. ఎందుకు యాక్సెస్ చేయలేరు ప్రైవేట్ వేరియబుల్ అంటే? ఇట్ విల్ బి ప్రైవేట్ అంటే ఓన్లీ వితిన్ ద క్లాస్. బట్ నాట్ ఈవెన్ ఇన్ ద స్టాటిక్ మెథడ్. అది ప్రైవేట్ అనమాట. ఇక్కడ మీరు యాక్సెస్ చేయొచ్చు. చూడండి. ఇక్కడ మీరు ప్రింట్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. కావాలంటే చూడండి. నేను O డాట్ గెట్ ఏజ్ అని ఇక్కడ రాస్తా. గెట్ ఏజ్ కాదు గెట్ సాలరీ అనుకోండి. గెట్ సాలరీ. గెట్ సాలరీ అనా? బై డిఫాల్ట్ నేను సాలరీ ఎంత ఇస్తాను? ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ కదా 110 ఎల్ అని ఇచ్చా. ఓకే. చూడండి ఏం ప్రింట్ అవుతదో. ఇట్ విల్ బి యాక్సెసిబుల్ వితిన్ ద క్లాస్. అది నాన్ స్టాటిక్ మెథడ్. ఓకే. బట్ స్టాటిక్ మెథడ్‌లో యాక్సెస్ చేయలేం. గాట్ ఇట్. అదే నేను ఇక్కడ యాక్సెస్ చేయగలుగుతానా? ఇది స్టాటిక్ మెథడే కదా! యాక్సెస్ చేయలేను. బికాజ్ స్టాటిక్ మెథడ్ కెన్ నాట్ బి యాక్సెస్డ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్. అర్థమైంది కదా! సరే అది ఓకే. దాన్ని యాక్సెస్ చేయలేము అదంతా బానే ఉంది. కానీ మెయిన్ మెథడ్‌లో నువ్వు ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేస్తున్నప్పుడు ప్రైవేట్ ఎట్టొస్తది? రాదు. ఆబ్జెక్ట్ విల్ నాట్ పర్మిట్ ప్రైవేట్ వేరియబుల్స్ కదా! దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైవేట్. ప్రైవేట్ ఈస్ వితిన్ ఓన్లీ ద క్లాస్. ఓకే. అది పాయింట్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఎలా రీడ్ చేసుకుంటాం అంటే ఇలానే గెట్ సాలరీ అని చెప్పి
దెన్ ఇట్ విల్ రిటర్న్ దిస్ డాట్ సాలరీ. ఈ విధంగా నువ్వు రీడ్ చేసుకోగలుగుతావు. అర్థమైందా? రిటర్న్ దిస్ డాట్ సాలరీ అంటే ఇక్కడ వాయిడ్ బదులు అప్పుడు నువ్వు ఫ్లోట్ ఇవ్వాలి, అంతేనా? లాంగ్ ఇవ్వాలి, అంతేనా? లాంగ్ ఇవ్వాలి. అప్పుడు మీన్స్ ఆ రిటర్న్ టైప్ అదే కాబట్టి నువ్వు రిటర్న్ చేసే సాలరీ టైప్ కూడా అదే. కాబట్టి అప్పుడు మీరు లాంగ్ వాల్యూ ఈక్వల్ మీరు స్టోర్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ టు డూ యూ కెన్ హావ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. ఈ విధంగా యూ కెన్ హావ్ టు యూజ్ ఇట్. ప్రైవేట్ మీన్స్ విత్ ఇన్ ద క్లాస్. దానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు విత్డ్రా గానీ డిపాజిట్ గానీ చేస్తారు ఏటీఎంలో. కానీ మీ అకౌంట్ బ్యాలెన్స్‌ని మీరు డైరెక్ట్‌గా మాడిఫై చేయగలుగుతారు, చేయలేరు. అది ఎలా జరుగుద్ది? విత్డ్రా గానీ డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే జరుగుద్ది. అదే తీసుకోండి, ఇప్పుడు సాలరీ బదులు బ్యాలెన్స్ పెట్టండి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? సాలరీ బదులు బ్యాలెన్స్ పెట్టండి. సో బ్యాలెన్సు ఎప్పుడు అప్డేట్ అవుతది? నువ్వు విత్డ్రా చేసినప్పుడు, డిపాజిట్ చేసినప్పుడు. ఎందుకంటే అది ప్రైవేట్. సో అవి చేసినప్పుడే విత్డ్రా డిపాజిట్ మెథడ్స్‌లో మాత్రమే నీకది అప్డేట్ అవుద్ది. లేదంటే అప్డేట్ అవ్వదు. అర్థమైందా? బై డిఫాల్ట్ రూ. 100 ఉంది బ్యాలెన్స్. రూ. 100. ఇప్పుడు నేనేం చేయాలి? పబ్లిక్ ఇంట్ డిపాజిట్ ఇంట్ అమౌంట్ అని ఇచ్చా. ఒక మెథడ్ క్రియేట్ చేశా. ఇంట్ డిపాజిట్ చేసినప్పుడు ఏమవుతది? బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతది. దిస్ డాట్ బ్యాలెన్స్ ప్లస్ ఈక్వల్ టు అమౌంట్. అంటే దీని మీనింగ్ ఏంటి? దిస్ డాట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దానికి బ్యాలెన్స్ ప్లస్ అమౌంట్. అంటే ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ యాడ్ చేసి ఫైనల్‌గా అది అప్డేట్ అవుద్ది కదా! అంటే అది అప్డేట్. రిటర్న్ మనం ఏం చేస్తాం? అమౌంట్. అంటే మనం ఎంతైతే అమౌంట్ అప్డేట్ చేసామో అంతే రిటర్న్ చేస్తున్నాం. సో దట్ యూజర్ కెన్ అండర్‌స్టాండ్ 500 డిపాజిట్ సక్సెస్‌ఫుల్లీ అని. అర్థమైంది కదా! అలా. మళ్ళీ నేనేం చేయొచ్చు? పబ్లిక్ ఇంట్ విత్‌డ్రా. విత్‌డ్రా ఎంత? అమౌంట్ ఇవ్వు. అప్పుడేమవుతది? బ్యాలెన్స్ మైనస్ ఈక్వల్ టు అమౌంట్, అంతేనా? మళ్ళీ విల్ రిటర్న్ అమౌంట్. అంటే నువ్వు ఎంతైతే విత్‌డ్రా చేస్తున్నావో అంత. అంటే ఇప్పుడు బ్యాలెన్స్ ఎప్పుడు అప్డేట్ అవుతుంది? డైరెక్ట్‌గా యాక్సెస్ చేయట్లే. ఇంటర్నల్‌గా క్లాస్ లోపలే అది ప్రైవేట్ మెన్షన్ చేసి ఇట్ విల్ బి అప్డేటెడ్ ఆన్ డిపాజిట్ అండ్ విత్‌డ్రా. కాబట్టి గెట్ బ్యాలెన్స్ కూడా ఏమవుతది? ఉన్న బ్యాలెన్సే వస్తది కానీ ఆ వేరియబుల్‌ని డైరెక్ట్‌గా మనం యాక్సెస్ చేయలేం. గాట్ ఇట్? ఆ విధంగా అన్నమాట. ఇప్పుడు నేను ఓ డాట్ డిపాజిట్ 500 ఇచ్చాను. మళ్ళా ఓ డాట్ విత్‌డ్రా 200 ఇచ్చాను కదా! ఫైనల్‌గా నాకు బ్యాలెన్స్ ఎంతుంటది? 300 ఉంటదా? అదే మనకు ప్రింట్ అవుతదక్కడ. ఓకే. ఇక్కడ 100 ఉంది ఆల్రెడీ. ఆల్రెడీ 100 ఇచ్చాను. కాబట్టి మనకు 400 వచ్చింది కదా! సో, ఈ విధంగా ప్రైవేట్ కెన్ బి యాక్సెసిబుల్ వితిన్ ద క్లాస్. ఓకే. నెక్స్ట్ ప్రొటెక్టెడ్. ఇప్పుడు నాకు ప్రొటెక్టెడ్ ఉంది ఇక్కడ. ఓకే. ఇప్పుడు నేను ఇంకొక క్లాస్ క్రియేట్ చేసుకుంటా. క్లాస్ ప్రొటెక్ట్ ఈఎక్స్‌పీ అని ఒక క్లాస్ క్రియేట్ చేశా. ఇక్కడ కూడా మెయిన్ మెథడ్ క్రియేట్ చేశా. గుర్తుపెట్టుకోండి. నేను యాక్సెస్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాడాలి ఇక్కడ. యాక్సెస్ ఎగ్జాంపుల్ ఓ ఈక్వల్ టు న్యూ యాక్సెస్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను ప్రొటెక్టెడ్‌ది వాడాలా. ఓ డాట్ ప్రొటెక్టెడ్ అనేది నేమ్ గదా! ఇప్పుడు ఇదేమంటదంటే ఇంట్రొడ్యూస్ లోకల్ వేరియబుల్ కెనాట్ బి యాక్సెసిబుల్. అర్థమైందా? రిమూవ్ ఎక్స్‌ప్రెషన్ కెనాట్ బి యాక్సెసిబుల్. ఎందుకంటే ఇట్స్ ప్రొటెక్టెడ్. ప్రొటెక్టెడ్ అంటే ఇప్పుడు ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్. ఇన్‌హెరిటెడ్ ప్రాపర్టీ అని. ఇన్‌హెరిటెడ్ అంటే ఇప్పుడు మీ డ్యాడీ ఆస్తి నీకొస్తది గానీ, నీ ఫ్రెండ్‌కి రాదు. నీ పక్కింటోడికి రాదు. సో, దట్ ఈస్ ప్రొటెక్షన్. మీన్స్ ఇట్ ఈస్ ఇన్‌హెరిటెడ్. వారసత్వం. దాన్ని ఎక్స్‌టెండ్ అంటాం. ఎక్స్‌టెన్స్ యాక్సెస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నువ్వు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. ఇప్పుడు నువ్వు యాక్సెస్ చేయగలుగుతావన్నమాట. గెట్టింగ్ మై పాయింట్. అంటే నువ్వు యాక్సెస్ ఎగ్జాంపుల్ అనే క్లాస్‌ని ఎక్స్‌టెండ్ చేసినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని యాక్సెస్ చేయగలుగుతావు. లేదంటే యూ కెనాట్ బి ఏబుల్ టు యాక్సెస్ దట్. మనకి ఎర్రర్ వస్తది చూడండి. యూ కెనాట్ యాక్సెస్ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ అంటాం. ఒక సెకండ్ ఆగండి. ప్రొటెక్టెడ్. ఎక్స్‌టెన్స్ యాక్సెస్ ఎగ్జాంపుల్. సో, డైరెక్ట్‌గా మనం ఏం చేయొచ్చంటే చూడండి. ప్రొటెక్ట్ ఓకే. ఓ ఈక్వల్ టు న్యూ ప్రొటెక్ట్ ఈఎక్స్‌పీ. ఓ డాట్ నేమ్ ఇచ్చా. అదే నేను ఓ డాట్ ఏజ్ ఇవ్వగలుగుతా. కానీ ఓ డాట్ బ్యాలెన్స్ ఇవ్వగలుగుతానా? ఇట్స్ ఎ ప్రైవేట్.
ఓకేనా, బ్యాలెన్స్ ప్రైవేట్. అదే నేను యాక్సెస్ ఎగ్జాంపుల్కి నేమ్ బదులు నేను ప్రైవేట్ ఇచ్చాను అనుకో, యాక్సెస్ చేయగలుగుతానా చూడండి. నేమ్ ప్రైవేట్ ఇచ్చి యాక్సెస్ చేయలేకపోతున్నా కదా, ఇట్ ఈస్ నాట్ షోయింగ్. అదే దీనికి ప్రొటెక్టెడ్ ఇస్తే యాక్సెస్ చేయగలుగుతా చూడండి. ఇప్పుడు యాక్సెస్ చేయగలుగుతా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో దట్ ఈస్ ప్రొటెక్టెడ్. ఇట్ కెన్ బి యాక్సెస్డ్ విత్ ఇన్ ద ఇన్హెరిటెడ్ చైన్ అనమాట. సో పబ్లిక్ అంటే అందరూ వాడొచ్చు. పబ్లిక్ మనం మాక్సిమం ప్రొటెక్టెడ్ గానీ ఇది గానీ ఇస్తాం కాబట్టి అలా. పబ్లిక్ అంటే ఎవ్రీవన్ కెన్ ఏబుల్ టు యాక్సెస్. ఓకే. సో ఇప్పుడు మనకి ఇంకొకటి ఉందన్నమాట, డిఫాల్ట్. సో ఇప్పుడు డిఫాల్ట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ప్రొటెక్టెడ్ బదులు డిఫాల్ట్ ఇస్తా. డిఫాల్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే. డిఫాల్ట్ అని మీరు మెన్షన్ చేయబడలే. డిఫాల్ట్ అంటే ఏందంటే, ఇప్పుడు నేను డే 50 అని ఉంది. ఇప్పుడు నేను డే 50 బదులు ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తే ఏమనంటే డిఫాల్ట్ EXP అనే క్లాస్ క్రియేట్ చేసి ప్యాకేజ్ నేను డే 51 అని ఇస్తా. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? డే 51 అనే ప్యాకేజ్ ఇస్తా. కానీ ఇక్కడ డే 50లో ఉన్నాం కాబట్టి నేనేం చేస్తానంటే డే 51 కాకుండా డే 51 అనే ప్యాకేజ్ ఇప్పుడే క్రియేట్ చేసి పెడతా. డే 51 అనే ప్యాకేజ్ క్రియేట్ చేసి దీని లోపల ఈ డిఫాల్ట్ అనేది దీనిలో మూవ్ చేస్తా. ఓకే. సో ఇప్పుడు ఏమైంది, డే 51లో మనకు డిఫాల్ట్ ఉంది. ఓకేనా. దీని లోపల ఐ విల్ ఎక్స్టెండ్ దిస్. ఎక్స్టెండ్స్ ప్రొటెక్ట్ EXP. ఓకేనా. ప్రొటెక్ట్ EXP అనేది ఎక్స్టెండ్ చేశాను. ఇప్పుడు చూడండి, డిఫాల్ట్ O ఈక్వల్ టు న్యూ డిఫాల్ట్ EXP అంటే ప్రొటెక్టెడ్లో ఉన్నవన్నీ దీనిలోకి వచ్చేస్తాయి, ఈ క్లాస్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు నేనేం చేయాలి, O డాట్ చూడండి ఉందా, O డాట్ ఏజ్ని మాత్రమే నేను యాక్సెస్ చేయగలుగుతున్నా. కానీ ప్రొటెక్టెడ్ EXPలో ఓకే, యాక్సెస్ ఎగ్జాంపుల్ కదా, ప్రొటెక్టెడ్ EXP యాక్సెస్ ఎగ్జాంపుల్. అదే O డాట్ నేను నేమ్ యాక్సెస్ చేయగలుగుతున్నానా, చేయలేకున్నా. ఇదే యాక్సెస్ ఎగ్జాంపుల్స్ కల్లా నేమ్ డిఫాల్ట్ ఉంది. డిఫాల్ట్ బదులు నేను ప్రొటెక్టెడ్ ఇస్తే యాక్సెస్ చేయొచ్చా, చేయొచ్చు. డిఫాల్ట్ ఇస్తేనే యాక్సెస్ చేయలేము. చూడండి ఇప్పుడు యాక్సెస్ చేయగలుగుతా నేమ్ని. అర్థమైందా? ఇప్పుడు నేమ్ యాక్సెస్ చేయగలుగుతా. సునీల్ అని మెన్షన్ చేస్తా. ఎందుకు అంటే డిఫాల్ట్ మీన్స్ డిఫాల్ట్ విల్ నాట్ అలౌ ఇన్ ద అనదర్ ప్యాకేజ్. గాట్ ఇట్. డిఫాల్ట్ అనేది విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. ఇప్పుడు డే 50 అనే ప్యాకేజ్ లో మాత్రమే దీంట్లో ఉన్న ప్రొటెక్టెడ్ వేరియబుల్ యాక్సెస్ అవుతుంది కానీ, అర్థమైంది కదా, అంటే ఇన్హెరిటెడ్ చైల్డ్ అయినా సరే యాక్సెస్ అవుతుంది. అదే నేను ప్రొటెక్ట్ తీసేసి డిఫాల్ట్ పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అనదర్ ప్యాకేజ్ లో ఇది యాక్సెప్ట్ కాదు. అంటే ఇది డే 51 ప్యాకేజ్ కదా. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో డిఫాల్ట్ విల్ బి యూజ్డ్ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. అర్థమైంది కదా. ఇప్పుడు యాక్సెస్కి వెళ్ళి దీనికి నేను డిఫాల్ట్ ఇవ్వకుండా ప్రొటెక్టెడ్ ఇంకేదన్నా ఇస్తే వర్క్ అవుతుంది. కానీ ఏం పెట్టకపోతే డిఫాల్ట్ అంటే అనదర్ ప్యాకేజ్ లో వర్క్ అవ్వదు. అంటే అనదర్ ప్యాకేజ్ లో మీరు యాక్సెస్ చేయలేరు దాన్ని. దట్ ఈస్ ద డిఫాల్ట్ అనమాట. ఓకే. పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ ఈ 4 ఉంటాయి మనకి. ఓకే. అవన్నీ ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చిన, మీరు ఇచ్చినట్టు సేమ్ కాపీ పేస్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నాన్ యాక్సెస్ మాడిఫైయర్స్, అవన్నీ మన యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే ఒక వేరియబుల్ని ఎలా వాడతాం, ఒక మెథడ్ అయినా సరే, అది వేరియబుల్ ఒకటే కాదు, మెథడ్ అయినా సరే. ఇప్పుడు నేను యాక్సెస్ ఎగ్జాంపుల్లో పబ్లిక్ ఇచ్చా, నేను ఇది తీసేసాను అనుకోండి డిఫాల్ట్. గెట్ బ్యాలెన్స్ నేను యాక్సెస్ చేయగలుగుతాను ఇక్కడ చూడండి కావాలంటే. ఐ కెనాట్ యాక్సెస్, ఎందుకంటే కెనాట్ రిజాల్వ్డ్. అది డిఫాల్ట్ అంటే వేరే ప్యాకేజ్లో యాక్సెస్ చేయలేము అని అర్థం. ఓకే, అది అర్థమైందా? సరే, దీన్ని 50లోకి మూవ్ చేస్తా. ప్రెజెంట్ మనకు అవసరం లేదు. ఓకేనా, 50లోకి వచ్చేస్తుంది. ఇంకా యాక్సెస్ చేయొచ్చు. నాన్ యాక్సెస్ మాడిఫైయర్స్. నాన్ యాక్సెస్ అంటే నేను ఇప్పుడు తీసుకుంటా. ఇప్పుడు ఐ విల్ క్రియేట్ ఎ క్లాస్. సో క్లాస్ ఫైనల్ స్టూడెంట్. సో మనకి మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి. సరే, దాన్ని పక్కన పెట్టండి. నేను ఇక్కడ కాదు, వేరే దగ్గర క్రియేట్ చేస్తాను. సరే, నాన్ యాక్సెస్లో మనకి ఫస్ట్ స్టాటిక్ అనే వేరియబుల్ ఉంది. స్టాటిక్ ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 10 ఉంది. తర్వాత పబ్లిక్ ట్రాన్సియంట్ ఇంట్ సాలరీ ఈక్వల్ టు 100 ఉంది. తర్వాత పబ్లిక్ వోలటైల్ బ్యాలెన్స్
అదే లాంగ్ బ్యాలెన్స్ అనుకోండి ఈక్వల్ టు 1000 ఇలా ఉన్నాయన్నమాట. సో తర్వాత సరే ఇవన్నీ ఉండండి. సో ఇప్పుడు స్టాటిక్ అంటే ఏంటి అంటే ఇట్ కెన్ బి యాక్సెస్డ్ విత్ యూజింగ్ క్లాస్ నేమ్ బట్ నాట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తా. నేను నాన్ యాక్సెస్ ఓ ఈక్వల్ టు న్యూ నాన్ యాక్సెస్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు నేను వీటిని ఎలా యాక్సెస్ చేయగలుగుతాను? వోల్టైల్ కానీ ట్రాన్సిట్ కానీ నార్మల్గా ఓ డాట్ సాలరీ అని యాక్సెస్ చేయగలుగుతాను కదా. ఓ డాట్ సాలరీ బాగానే ఉంది. మళ్ళీ ఇది కూడా ఓ డాట్ బ్యాలెన్స్ బాగానే ఉంది. కానీ స్టాటిక్ నేను ఎలా యాక్సెస్ చేయగలుగుతాను? ఇట్ ఈస్ క్లాస్ లెవెల్. అంటే నాకు ఆబ్జెక్ట్ అవసరం లేదు. డైరెక్ట్‌గా నేను తీసుకోవచ్చు కదా. క్లాస్ నేమ్ డాట్ నాన్ యాక్సెస్ డాట్ ఏజ్ డైరెక్ట్‌గా. సో ఇప్పుడు నేను ఇదే క్లాస్‌లో మెయిన్ మెథడ్ రాసాను కాబట్టి నేను క్లాస్ నేమ్ మెన్షన్ చేయబడలే. ఒకవేళ డిఫరెంట్ క్లాస్‌లో వాడే పనైతే క్లాస్ నేమ్ మెన్షన్ చేయాలి. సో స్టాటిక్ విల్ బైండ్ టు ద క్లాస్ లెవెల్. దిస్ ఈస్ ద స్టాటిక్ వేరియబుల్. ఓకే. ఇప్పుడు ట్రాన్సియంట్ అంటే it cannot be converted to bytecode and store in the backend. బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అవ్వకూడదు అనుకుంటే డిఫాల్ట్ ఇప్పుడు నువ్వు శాలరీ 100 అయినా 1000 అయినా అది బైట్ కోడ్ లో కన్వర్ట్ అవ్వకుండా యాస్కీలోకి కన్వర్ట్ అవ్వదు. దట్ ఈస్ ద ట్రాన్సియంట్. ఓకే. అది మీకు ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. దీంట్లో కోడ్ యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేసి మీరు చేయొచ్చు. ఇదిగో ఒక ట్రాన్సియంట్ వేరియబుల్ తీసుకొని సో దీన్ని ఒక ఫైల్లోకి మనం కాపీ చేసి ఇన్పుట్ చేసుకున్నప్పుడు ఇది ట్రాన్సియంట్. మనం ఒక ఫైల్లోకి ఇన్పుట్ తీసుకున్నాము, మళ్ళీ దాన్ని రీడ్ చేసాం. సో మనకేమొచ్చింది? లేదనమాట. సో దీన్నే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆగండి, దీన్నే కాపీ చేస్తా. సో క్లాస్ ట్రాన్సియంట్ ఎక్స్పీ అని ఒకటి క్రియేట్ చేసా. చూద్దాం. సో ఇవన్నీ మనము చూద్దాం. ఇవన్నీ java.ioలో ఉంటాయి. మనకు తెలుసు కదా ఆల్రెడీ. చూద్దాం. అంటే నేనేం చేశానంటే ఒక అవుట్‌పుట్ స్ట్రీమ్ అంటే ఒక వేరియబుల్ తీసుకున్నా, ట్రాన్సియంట్ వేరియబుల్. దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఒక ఫైల్‌లో స్టోర్ చేసుకున్నా. మళ్ళా ఫైల్‌ని రీడ్ చేస్తున్నా. సో అప్పుడు మనకేమొస్తది? యాక్చువల్‌గా అది నిజంగానే అవుతదా లేదా అనేది మనకు తెలుస్తది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అవ్వదు. కావాలంటే చూడండి. జీరోనే వస్తది ఆడైతే. నీకు అవుట్‌పుట్ గాని, ఇన్పుట్ గాని. సో డే 50 ట్రాన్సియంట్ కనెక్షన్ ఎక్కడ ఇన్సర్ట్? ఓకే. 1 సెకండ్. సో .txt ఇస్తా. ఓకేనా? .txt. చూడండి ఏమంటుందంటే క్రియేట్ అయితే అయింది .txt. చూడండి నాన్ సీరియలైజబుల్. ఇదేమొస్తుంది? జావా డాట్ నాట్ సీరియలైజబుల్ ఎక్సెప్షన్. అంటే ఇట్స్ నల్. ఇట్ కెన్ నాట్ బి సీరియలైజ్డ్. నీకు అర్థమైంది కదా. సో అదే నేను ట్రాన్సియంట్ తీసేసాను అనుకోండి, ఇట్ కెన్ బి సీరియలైజ్డ్. ఇప్పుడు చూడండి కావాలంటే. అంటే ఇట్ కెనాట్ బి స్టోర్డ్ ఇన్ ఫైల్ ఆర్ ఇన్ ద డేటాబేస్. సో నాట్ సీరియలైజబుల్. సరే ఇప్పుడు నేనేం చేస్తానంటే ట్రాన్సియంట్ ఇచ్చి స్ట్రింగ్ ఇస్తా. స్ట్రింగ్ ఇచ్చి సరే ఇక్కడ 100 అని ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు తీసుకుందాం ఎగ్జాంపుల్. నాట్ సీరియలైజబుల్ సంథింగ్ ఏదో ఇష్యూ ఉంది కోడ్లో. సరే పక్కన పెట్టండి. జస్ట్ ఓపెన్ దిస్. ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్. సో అది అవ్వలేదు, అది వదిలేయండి. సో ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ నేను చెప్పదలిచేది ఏంటంటే ఏదైనా ఒక డేటాబేస్లో స్టోర్ చేసేటప్పుడు పుట్ ట్రాన్సియంట్ రైట్. ఇట్ కెనాట్ బి స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్. డేటాబేస్లో స్టోర్ అవ్వాలి, బ్యాకెండ్లో స్టోర్ అవ్వాలి అనుకుంటే యూ యూ షుడ్ నాట్ పుట్ ట్రాన్సియంట్. అంటే సీరియలైజేషన్ అవ్వదు. నాట్ సీరియలైజేషన్ అవుతుంది. అంటే సీరియలైజేషన్ అవ్వదంటే
ఇట్ కెనాట్ బి స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్. బ్యాక్ ఎండ్ లో స్టోర్ అవ్వదు, ప్రాసెస్ అవ్వదు. ప్రాసెస్ అవ్వకుండా రెస్ట్రిక్ట్ చేయాలంటే ట్రాన్సియంట్. అదొక ఎగ్జాంపుల్ అని గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో మీకు దాని గురించి తెలుస్తుంది డీప్ గా. ఓకే, అది ట్రాన్సియంట్ యొక్క ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే, ఫైన్. నెక్స్ట్ వాలటైల్. సింక్రనైజ్డ్ కి వాలటైల్ కి డిఫరెన్స్ చెప్తా. సో ఇది ఓకే. వాలటైల్ ఎగ్జాంపుల్. వాలటైల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పబ్లిక్ ఇంట్ వాలటైల్ బ్యాలెన్స్ ఈక్వల్ టు 100 ఉంది. సో యాక్చువల్గా వాలటైల్ ముందు ఉండాలి, డేటా టైప్ తర్వాత ఉండాలి. ఓకేనా? సో వాలటైల్ అంటే, సో యు ఆర్ యూజింగ్ ఫోన్ పే. ఓకేనా? చేసేటప్పుడు నీకు సునీల్ 100 రూపాయలు కొట్టాడు, 100. అనిల్ 100 రూపీస్ కొట్టాడు. సుజిత్ 100 రూపీస్ కొట్టాడు. శాలిని 1000 రూపీస్ కొట్టింది. సమీరు 1200 కొట్టాడు. సుప్రజిత 200 కొట్టింది. సో అందరూ ఒకటేసారి ఎంటర్ చేసినప్పుడు బ్యాలెన్స్ అనే వేరియబుల్ ఒకటే ఉంది. ఎవరికైనా ఒకసారి యాక్సెస్ అవుతది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ 100 రూపాయలు యాడ్ చేసినప్పుడు ఇది 200 అవుతది. తర్వాత అనిల్ వెంటనే ఇంకొకసారి యాక్సెస్ చేసినప్పుడు 300 అవ్వాలి. అంటే మల్టిపుల్ పీపుల్ మధ్య ఒకటే వేరియబుల్ షేర్ అవ్వాలంటే వాలటైల్. అంటే ఎవ్రీ టైమ్ అప్డేట్ చేసిన వేరియబుల్ నెక్స్ట్ వాళ్ళు రాండమ్‌గా యాక్సెస్ చేయగలిగింది వాలటైల్. వాలటైల్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ మల్టీ థ్రెడింగ్. ఆర్ గెట్టింగ్ మై పాయింట్? మల్టీ థ్రెడింగ్ లో బాగా హెల్ప్‌ఫుల్ అన్నమాట. అంటే ఫోన్ పే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇంకేదైనా స్ట్రీమింగ్, హాట్‌స్టార్ ఏదైనా ఒకటేసారి మల్టిపుల్ పీపుల్, లాక్స్ ఆఫ్ పీపుల్ అప్డేట్ అయ్యేది, లాక్స్ ఆఫ్ పీపుల్ యాక్సెస్ చేసేది వాలటైల్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అంటే అందరూ ఒకటే షేరింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హాట్‌స్టార్ వీడియో చూస్తున్నావు, నేను చూస్తున్నా. చూసేటప్పుడు 107 మిలియన్ పీపుల్ చూస్తున్నారు ధోని ఆడేటప్పుడు. ఓకే, చూస్తారు. అంటే అందరికి షేర్ అవుతుంది ఆ వేరియబుల్. అంటే నీకు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. ఆ కన్ను బొమ్మ వ్యూవర్స్ కౌంట్ కనిపిస్తుంది. సో వ్యూవర్స్ కౌంట్ అనేది బ్యాలెన్స్ అనుకోండి. వ్యూవర్స్ కౌంట్. సో ఎవ్రీ పర్సన్ కెన్ ఏబుల్ టు యాక్సెస్. దట్ ఈస్ వాలటైల్. అది చేంజ్ అయినప్పుడల్లా నీకు అప్డేట్ అవ్వాలి, నాకు అప్డేట్ అవ్వాలి. అంటే దట్ ఈస్ వాలటైల్ అనమాట. గాట్ ఇట్? సింక్రనైజ్డ్ అంటే ఇప్పుడు ఇది పబ్లిక్ ఇంట్ డిపాజిట్ ఉంది. డిపాజిట్ ఇంట్ అమౌంట్ డిపాజిట్ చేసి, అమౌంటే కాదు, అదే వేవర్ కౌంటే అప్డేట్ చేసుకో. వేవర్ కౌంట్ అప్డేట్ అవ్వాలి ప్రస్తుతానికి. వేవర్ కౌంట్ ప్లస్ ఈక్వల్ టు వ్యూ కౌంట్. అర్థమవుతుంది కదా? వి విల్ రిటర్న్ వ్యూ కౌంట్. అంటే ఎంతైతే అప్డేట్ అయిందో అంత రిటర్న్ చేస్తున్నా. సో ఇప్పుడు వ్యూ కౌంట్ అప్డేట్ అయిన ప్రతిసారి మల్టిపుల్ పీపుల్ దాన్ని అప్డేట్ చేస్తుంటారు కదా. జస్ట్ ఊరికే అప్డేట్ వ్యూ కౌంట్ అని ఇస్తున్నాను నేను. ఒకటేసారి మల్టిపుల్ పీపుల్ చూడడం వల్ల కౌంట్ ఇంక్రీజ్ అవుద్ది. 10,000 మంది ఇప్పుడే చూస్తున్నారు. మళ్ళా వ్యూ కౌంట్ అప్డేట్ అవుద్ది. అంటే 10,000 మంది 10,000 సార్లు ఓపెన్ చేసినప్పుడు వల్ల 10,000 సార్లు అప్డేట్ అవ్వాలి కదా. సో అట్లా 10,000 సార్లు 10,000 మంది వ్యూని అప్డేట్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి సింక్రనైజ్డ్. సింక్రనైజ్డ్ అంటే మోర్ దెన్ 1 పర్సన్ ఒకటేసారి యాక్సెస్ చేసేటప్పుడు, దాన్ని మల్టీ థ్రెడింగ్‌లో యాక్సెస్ చేసేటప్పుడు ఈ మెథడ్ ఈ వేరియబుల్ కరెక్ట్‌గా రీడ్ చేసుకొని, ఇప్పుడు 300 ఉంది. వీడొచ్చినప్పుడు 500 అయింది. మళ్ళా వీడొచ్చినప్పుడు మళ్ళా 600 అవ్వాలంటే ఇది పర్ఫెక్ట్‌గా దీనికి సింక్ అవ్వాలి. అర్థమైందా? ఆ సింక్రనైజేషన్ స్టేట్ దాన్ని సింక్రనైజ్డ్ మెథడ్స్ అంటాం. ఓకే, దాన్ని సింక్రనైజ్డ్ మెథడ్స్ అంటే మల్టీ థ్రెడింగ్‌కి యాక్సెప్ట్ చేయాలి అంటే ఒక మెథడ్, అది సింక్రనైజ్డ్ మెథడ్ అవుతది. ఓకే, ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అలా. సో నెక్స్ట్ దిస్ కీవర్డ్ ఫైనల్ కీవర్డ్ ఉన్నాయన్నమాట. దిస్ కీ కీవర్డ్ అనుకోండి. దిస్ కీ. సో దిస్ కీవర్డ్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ప్రైవేట్ ఇంట్ అమౌంట్ ఉంది ఈక్వల్ టు 100. సో దిస్ రెఫర్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మెయిన్ మెథడ్ ఉంది. సరే ఇంకేదైనా మెథడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్. నేను ఈ అమౌంట్ రీడ్ చేసుకోవాలంటే ప్రైవేట్ కాబట్టి నేను ప్రైవేట్ రీడ్ చేయలేను కదా. నేనేం చేయాలి? ఇంట్ గెట్ అమౌంట్ అనేది ఒక మెథడ్ క్రియేట్ చేయాలి. దీన్ని గెట్టర్ అంటాం. ఐ విల్ రిటర్న్ దిస్ డాట్ అమౌంట్.
అంటే ఒక ప్రైవేట్ వేరియబుల్‌ని థిస్ అనే కీవర్డ్‌తో నేను ఎందుకు పిలుస్తున్నానంటే, ఈ క్లాస్‌లో ఉన్న ఈ ఇన్‌స్టాన్స్ వేరియబుల్‌ని నేను ప్రైవేట్ కాబట్టి థిస్ అనే కీవర్డ్‌తో మెన్షన్ చేస్తే, ఈ థిస్ బ్లాక్ ఏదైతే ఈ బ్లాక్ ఉందో దీన్ని థిస్ అంటాం. దాన్ని ఇన్‌స్టాన్స్ బ్లాక్. ఓకే. ఇన్‌స్టాన్స్ బ్లాక్‌లో ఉన్న వేరియబుల్స్‌ని థిస్‌తో నేను రెఫర్ చేయొచ్చు. మీన్స్ థిస్ డాట్ అమౌంట్ అంటే ఇది అని. ఒకవేళ నీకు ఇంటర్నల్‌గా ఒక అమౌంట్ వస్తుందనుకోండి. ఆ అమౌంట్‌కి నువ్వు ఈ అమౌంట్ యాడ్ చేయాలి అని అనుకో. ఫర్ ఎగ్జాంపుల్. అర్థమైందా? మళ్ళీ రిటర్న్ అమౌంట్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు ఈ వేరియబుల్ 2 సేమే కదా! అప్పుడు నువ్వు డిఫరెన్షియేట్ చేయడానికి ఇన్‌కమింగ్ వచ్చే వేరియబుల్‌కి థిస్ పెట్టొద్దు. కానీ ఈ వేరియబుల్‌ని నువ్వు యాక్సెస్ చేయాలంటే థిస్ అని మెన్షన్ చేస్తే అంటే ఈ వేరియబుల్ సేమ్ గాబట్టి మీరు అసైన్ చేసినప్పుడు థిస్ మెన్షన్ చేయకపోతే దానికి అదే అసైన్ అవుతది గుర్తుపెట్టుకోండి. సో, మీరు థిస్ అని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే ఈ క్లాస్‌లో ఉన్న ఈ అమౌంట్ అనేది రెఫర్ అవుద్ది. దట్ ఈస్ థిస్ కీవర్డ్. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ సంథింగ్ వితిన్ ద క్లాస్ ఆర్ సంథింగ్ యూజింగ్ థిస్ కీవర్డ్ యూ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దట్ ఈస్ ద హెల్ప్ ఆఫ్ థిస్ కీవర్డ్. ఓకే. అలా. ఇప్పుడు నేను ప్రైవేట్ స్టాటిక్ ఇచ్చాననుకోండి. ఒక స్టాటిక్ బ్లాక్‌లో ఒక స్టాటిక్ వేరియబుల్ నేను డైరెక్ట్‌గా యాక్సెస్ చేయొచ్చు. అర్థమైందా? అదే ఒక స్టాటిక్ బ్లాక్‌లో నేను ఒక నాన్ స్టాటిక్‌ని యాక్సెస్ చేయలేను. ప్రైవేట్ ఇంట్ సాలరీ ఈక్వల్ టు 100 నేను చేయగలుగుతాను ఇప్పుడు చూడండి. I cannot access salary because this is non-static variable. Non-static variable cannot be accessed in the static blocks. ఇప్పుడు దీనికి స్టాటిక్ పెట్టు మీరు యాక్సెస్ చేయొచ్చు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దట్ ఈస్ ద డిఫరెన్స్. అర్థమైందా? అలా స్టాటిక్, నాన్ స్టాటిక్ ఇవన్నీ ఉంటాయి. థిస్ కీవర్డ్ ఉంటది. వాలటైల్, ట్రాన్సియంట్ కీవర్డ్ ఉంటది. నెక్స్ట్ ఫైనల్. ఇక్కడ నేను ఫైనల్ పెట్టాననుకోండి. దాన్ని నేను చేంజ్ చేయలేను మళ్ళీ. సాలరీ ఈక్వల్ టు 1000 ఇచ్చా. దీన్ని నేను చేంజ్ చేయగలుగుతానా? ఇట్ ఈస్ ఫైనల్. యూ కెనాట్ రీఅసైన్. ఒక్కసారి ఫైనలైజ్ అయిపోతే ఇంక దాన్ని చేంజ్ చేయలేం. దట్ ఈస్ ద ఫైనల్ అన్నమాట. అది ఫైనల్ బ్లాక్ అయినా, ఫైనల్ వేరియబుల్ అయినా, ఫైనల్ బ్లాక్ అంటే ఏమవుతదంటే ఇన్‌హెరిటెన్స్ కుదరదు. మీకు రేపొస్తది దాని గురించి ఊప్స్‌లో. ఇన్‌హెరిటెన్స్ కుదరదన్నమాట. సో, ఫైనల్ మెథడ్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫైనల్ మెథడ్. సో, ఈ క్లాస్‌లో ఉన్న ఈ మెథడ్‌ని మీరింక ఓవర్ రైట్ చేయలేరు. అంటే రాబోయే రోజుల్లో దీన్ని మార్చలేరు. అది ఫైనల్ ఇంక దాన్ని చేంజ్ చేయలేరు. దీని లోపల లాజిక్‌ని చేంజ్ చేయలేరు వేరే క్లాసెస్‌లో. అది ఫైనల్ అన్నమాట. ఇంకొకరు వాడాలంటే దాన్ని చేంజ్ చేసుకోలేరు. అది ఫైనల్. ఇది గూడా అంతే. వేరియబుల్ గూడా అంతే ఫైనల్ అన్నమాట. ఓకే. మళ్ళా క్లాస్ గూడా ఫైనల్ ఉంటది. సో, వేరియబుల్ ఉంటది ఫైనల్లు, మెథడ్ ఉంటది, క్లాస్ ఉంటది. ఫైనల్ క్లాస్ కెనాట్ బి ఇన్‌హెరిటెడ్. ఫైనల్ మెథడ్ కెనాట్ బి ఓవర్ రిడెన్. ఫైనల్ వేరియబుల్ కెనాట్ బి చేంజ్డ్. ఇది మీకు ఊప్స్‌లో వస్తది గుర్తుపెట్టుకోండి. ఫైనల్ అనే కీవర్డ్ గురించి. ఓకేనా? అది. నెక్స్ట్ మెథడ్ బ్లాక్స్, స్టాటిక్ బ్లాక్స్ దీని గురించి కూడా మాట్లాడుకుందాం. బ్లాక్స్ ఆల్. ఓకేనా? సో, ఇప్పుడు మనకేంటంటే పబ్లిక్ ఇంట్ డిపాజిట్ ఉంది. ఓకేనా? ఎంత డిపాజిట్ చేయాలో అంత అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, ఇక్కడ ప్రైవేట్ వేరియబుల్ ఉంది. ప్రైవేట్ ఇంట్ బాలన్స్ ఈక్వల్ టు 100. సో, ఇప్పుడు డిపాజిట్ చేసేటప్పుడు నువ్వు దాన్ని యాక్సెస్ చేయొచ్చు. థిస్ డాట్ బాలన్స్ ప్లస్ ఈక్వల్ టు అమౌంట్ అంతేనా? మళ్ళా వి విల్ రిటర్న్ అమౌంట్. అంతేనా? విల్ రిటర్న్ అమౌంట్. సో, ఇప్పుడు అగైన్ వి హావ్ సంథింగ్ పబ్లిక్ స్టాటిక్ ప్రింట్ అమౌంట్ అనే ఒక మెథడ్ ఉంది. మనం ఏం చేస్తాము? థిస్ డాట్ దాన్ని ప్రింట్ చేస్తాం. అంతేనా? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అని ఇస్తున్నాం. థిస్ డాట్ బాలన్స్ ప్రైవేట్ అంటే ఇది స్టాటిక్, ఇది నాన్ స్టాటిక్ కాబట్టి మీరు యాక్సెస్ చేయలేరు. అప్పుడేం చేయాలి మళ్ళా దానికి పబ్లిక్ ఇంట్ గెట్ అమౌంట్ అనే ఒక మెథడ్ యాక్సెస్ చేయొచ్చు మీరు. చేసి వి విల్ రిటర్న్ థిస్ డాట్ బాలన్స్. ఇంకొకటేందంటే స్టాటిక్ మెథడ్‌లో నాన్ స్టాటిక్ మెథడ్ కూడా కాల్ చేయలేరు. అర్థమైంది కదా! సో, దట్ ఈస్ నాట్ పాసిబుల్. నేను జస్ట్ ఊరికనే ఏదో ఒకటి ప్రింట్ చేస్తా. ఇంకేదైనా ప్రింట్ చేస్తా. నేమ్ అనేది ప్రింట్ చేస్తా. ఓకేనా? ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు సాగర్. గుర్తుపెట్టుకోండి. నాన్ స్టాటిక్ అండ్ స్టాటిక్ కెనాట్ బి యాక్సెస్డ్ ఎనీవేర్. స్టాటిక్‌లో స్టాటిక్కే, నాన్ స్టాటిక్‌లో నాన్ స్టాటిక్కే. ఇది స్టాటిక్ కదా! అగైన్. సరే స్టాటిక్ ఇస్తా.
దిస్ తీసేయండి. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దిస్ అని కీవర్డ్ ఎందుకు పెట్టకూడదు స్టాటిక్ అంటే, దిస్ అంటే ఏంది? ఇన్‌స్టాన్స్ బ్లాక్. ఇన్‌స్టాన్స్ అంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్. అంటే దిస్ అనేది మనం దేనికి వాడతాం? ప్రైవేట్ గాని ఇంకా దేనికైనా ఇన్‌స్టాన్స్ వేరియబుల్‌కి వాడతాం. స్టాటిక్ వేరియబుల్స్‌కి వాడం. స్టాటిక్ వేరియబుల్స్ క్లాస్‌కి బైండ్ అవుతది. కాబట్టి దిస్ అనేది స్టాటిక్ వేరియబుల్స్‌కి వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో స్టాటిక్ మెథడ్స్‌లో స్టాటిక్ వేరియబుల్సే వాడగలం. అగైన్ నార్మల్ వేరియబుల్స్‌ని థిస్‌తో వాడొచ్చు. సో దట్ యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్. బట్ స్టాటిక్ వేరియబుల్స్‌ని థిస్‌తో వాడలేవు. ఎందుకంటే థిస్ అనే కీవర్డ్ విల్ రెఫర్స్ ద ఇన్‌స్టాన్స్ బ్లాక్. అంటే ఆబ్జెక్ట్‌కి రెఫర్ చేయబడింది. బట్ స్టాటిక్ అనేది క్లాస్‌కి రెఫర్ చేయబడినది. సో అంటే స్టాటిక్ వేరియబుల్స్ అని క్లాస్ క్రియేట్ అయ్యేటప్పుడు అవుతాయి. దానికి మెమరీ. అదే ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ అంటే నాన్ స్టాటిక్ వేరియబుల్స్, ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ అన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడే దానికి మెమరీ ఇనిషియలైజ్ అవుతది. దట్ ఈస్ వై వి కెన్ ఏబుల్ టు యూజ్ దిస్ డాట్ ఫర్ నాన్ స్టాటిక్ అండ్ దట్ ఈస్ వై వి కెన్ ఏబుల్ టు డైరెక్ట్‌లీ యూజ్ యూజింగ్ క్లాస్ నేమ్ ఆర్ డైరెక్ట్‌లీ వేరియబుల్ నేమ్. క్లాస్ నేమ్ మనం ఎందుకు మెన్షన్ చేయలేదు స్టాటిక్ ఇక్కడ అంటే మనం ఇదే క్లాస్‌లో ఉన్నాము కాబట్టి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఈ క్లాస్‌లో లేము, బయట క్లాస్‌లో అయితే క్లాస్ నేమ్ పెట్టి నేమ్ పెట్టొచ్చు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అలా అన్నమాట. గాట్ ఇట్. సో ఇప్పుడు మనం దీన్నేమంటాము? ఇన్‌స్టాన్స్ వేరియబుల్ అంటాం. దీన్నేమంటాము? స్టాటిక్ వేరియబుల్ అంటాం. దీన్నేమంటాము? మెథడ్ బ్లాక్. మెథడ్ బ్లాక్ ఆర్ లోకల్ బ్లాక్. అంటే ఒక మెథడ్ లోపల ఉన్న లాజిక్కు ఈ ఓపెన్ క్లోజ్డ్ మధ్య ఉన్నది లోకల్ మెథడ్ ఆర్ ఏ మెథడ్ బ్లాక్ అంటాం. దీన్నేమంటామంటే స్టాటిక్ బ్లాక్. స్టాటిక్ మెథడ్ బ్లాక్. ఓకే. స్టాటిక్ మెథడ్స్ కెన్ బి యాక్సెప్టబుల్ యూజింగ్ డైరెక్ట్‌లీ క్లాస్ నేమ్. నేను మెయిన్ మెథడ్ క్రియేట్ చేసి డైరెక్ట్‌గా ఐ కెన్ ఏబుల్ టు కాల్ ఇట్. ఎందుకు కాల్ చేయొచ్చు డైరెక్ట్‌గా అంటే, ఇదే క్లాస్‌లో ఉన్నాం గాబట్టి డైరెక్ట్‌గా కాల్ చేస్తున్నాం. అదే వేరే క్లాస్‌లో ఉంటే, క్లాస్ నేమ్ పెట్టి కాల్ చేయాలి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? వేరే క్లాస్‌లో ఎగ్జాంపుల్‌లోకే ఎళ్ళండి. ఇక్కడికెళ్ళి నేను ఆహ్, దిస్ కీయే గదా! దిస్ కీ డాట్ చూడండి. ఇదే. దిస్ కీలో నాకేముంది? ఫైనల్ ఉంది. గెట్ అమౌంట్ తీసుకుందాం. సో దిస్ కీ అనే క్లాస్‌లో ఐ హావ్ దిస్ వన్ రిలేటెడ్ ప్రాబ్లమ్. వన్ సెకండ్. నాన్ స్టాటిక్ మెథడ్ కెనాట్ బి ఓకే. వన్ సెకండ్. దీనికి అమౌంట్ పంపించాలి. ఓకే. అమౌంట్ 500 పంపిస్తున్నాం. ఓకే. నాన్ స్టాటిక్. స్టాటిక్ అయితేనే వస్తదనమాట. చూడండి. స్టాటిక్ ఫైనల్. అప్పుడు మళ్ళా అమౌంట్‌ని మీరు యాక్సెస్ చేయగలరు. ఎందుకంటే అది స్టాటిక్ కాబట్టి. అర్థమైందా? అలాంటి ఇష్యూస్ ఒస్తాయి. మళ్ళా థిస్ అనేది మెన్షన్ చేయకూడదు. ఎందుకంటే అది స్టాటిక్ కాదు కాబట్టి. ఇన్నుంటాయి అక్కడ. ఒక్కొక్కటి. దాన్నలా మెయింటైన్ చేయండి. స్టాటిక్ గాబట్టి మళ్ళా దిస్ ఉండకూడదు. సో, రిమూవ్ ది స్టాటిక్. ఓకే. సో, అట్లా. సో, మీరేందంటే సో, దీన్నేమంటాం మనము? ఎక్కడున్నాం మనం? బ్లాక్స్ గదా! సో, దీన్నేమంటాం మనం? స్టాటిక్ బ్లాక్. అగైన్ ఇది గూడా స్టాటిక్ బ్లాకే. ఓకే. ఇన్‌స్టాన్స్ బ్లాక్ అంటాం. ఇన్‌స్టాన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్ అంటే డిఫరెన్స్ తెలీదు. ఇన్‌స్టాన్స్ మీన్స్ బైండెడ్ టు ఆబ్జెక్ట్. స్టాటిక్ మీన్స్ బైండెడ్ టు క్లాస్. మెథడ్ బ్లాక్ మీన్స్ ఏ లోకల్ బ్లాక్ ఆర్ ఏ లోకల్ మెథడ్ బ్లాక్. స్టాటిక్ బ్లాక్ మీన్స్ ఏ స్టాటిక్ మెథడ్‌కి స్టాటిక్ బ్లాక్ అంటాం మనం. ఇది గూడా స్టాటిక్ బ్లాక్ కిందే వస్తది. అంటే స్టాటిక్ మెథడ్ బ్లాక్. ఓకే. ఎందుకంటే ఇట్స్ ఎ మెథడ్ అన్నమాట. ఇన్‌స్టాన్స్ బ్లాక్ అంటే ఈ బ్లాక్ ఓపెన్ దగ్గర నుంచి క్లోజ్డ్ అయ్యేంత వరకు ఇదంతా ఆబ్జెక్ట్ ద్వారానే వీటన్నిటిని మనం యాక్సెస్ చేయగలుగుతాం. కానీ ఏవైతే స్టాటిక్ ఉంటాయో అవన్నీ మనకు ఆబ్జెక్ట్‌తో అవసరం లేదు. డైరెక్ట్‌గా క్లాస్‌తో యాక్సెస్ చేయొచ్చు కదా! సో, దట్ ఈస్ వై స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్. ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ ఆర్ నాన్ స్టాటిక్. స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ బైండెడ్ టు క్లాస్. గాట్ ఇట్. సో, అందువల్ల డైరెక్ట్‌గా మీరు స్టాటిక్ వేరియబుల్స్‌ని మెయిన్ మెథడ్‌లో యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే ఇదే క్లాస్ కాబట్టి. అదే వేరే క్లాస్‌లో అయితే క్లాస్ నేమ్ డాట్ నేమ్ అని మెన్షన్ చేస్తేనే మీరు యాక్సెస్ చేయొచ్చు. అంతేనా? అంటే ఇలాగా. అంటే క్లాస్ నేమ్ డాట్ నేమ్. అంటే వేరే క్లాస్‌లో నేను చెప్పేది. ప్రెజెంట్ ఉన్న క్లాస్‌లో మీరు క్లాస్ నేమ్ డాట్ మెన్షన్ చేయవలేదు. ఎందుకంటే దట్ ఈస్ ఇన్ ద సేమ్ క్లాస్. గాట్ ఇట్.
అలా అర్థమైంది కదా. సో ఇన్స్టాన్స్ బ్లాక్, స్టాటిక్ వేరియబుల్, స్టాటిక్ మెథడ్, మెథడ్ బ్లాక్ ఆర్ లోకల్ బ్లాక్. ఫైనల్గా ఇంకొకటి ఉంది, స్టాటిక్ బ్లాక్ అంటాం మనం. ఇక్కడ నేను బ్యాలెన్స్ని స్టాటిక్ బ్లాక్ కాబట్టి స్టాటిక్ వేరియబుల్స్ని యాక్సెస్ చేయగలుగుతారు. నేమ్ ఈక్వల్ టు సునీల్ అని ఇస్తాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడు, నేను ప్రింట్ చేస్తే ఇక్కడ నేమ్ సునీల్ వస్తుందా సాగర్ వస్తుందా? సునీలే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసారంటే స్టాటిక్ బ్లాక్ విల్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్ బిఫోర్ ఆబ్జెక్ట్ క్రియేషన్. కావాలంటే మీరు ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ పెట్టండి. ఓకే, పబ్లిక్ బ్లాక్స్ వాళ్ళు అదే కదా, మీరు ఇక్కడ కన్స్ట్రక్టర్ పెట్టండి. కన్స్ట్రక్టర్ కంటే ముందు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం సరేనా, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. కన్స్ట్రక్టర్ కంటే ముందు స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కావాలంటే చూడండి. అర్థమైందా? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కంటే ముందు సునీల్ ఎగ్జిక్యూట్ అయింది, అందుకే అది అప్డేట్ అయింది. కావాలంటే ఇక్కడ నేను సిస్ అవుట్ పెడతా, ఎగ్జిక్యూటెడ్ స్టాటిక్ బ్లాక్ అని మెన్షన్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ అదే ఎగ్జిక్యూట్ అంటే బై డిఫాల్ట్ గా ఒక క్లాస్ లో నువ్వు ఏదైనా మెన్షన్ చేయాలి అంటే మాత్రం ఫస్ట్ స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టాటిక్ బ్లాక్ విల్ ఆటోమేటిక్లీ ఎగ్జిక్యూట్ అట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడర్స్. జావాలో క్లాస్ లోడర్స్ తెలుసు కదా, ఫస్ట్ ఇది ఫైలు డాట్ జావా ఫైలు డాట్ క్లాస్ లో కన్వర్ట్ అయ్యి మనకి బైట్ కోడ్ లోకి తర్వాత లోడ్ అవుతుంది కదా, ర్యామ్ లోకి తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడే ఈ క్లాస్ ఇనిషియలైజ్ అయ్యేటప్పుడే ఈ స్టాటిక్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో దట్ ఈస్ వాట్ అబౌట్ స్టాటిక్ బ్లాక్స్. Static blocks bind to the class, static variables also bind to the class. క్లాస్ లోడ్ అయ్యేటప్పుడే యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి డైరెక్ట్ గా స్టాటిక్ వేరియబుల్ మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు. వేరే క్లాస్లో అయితే క్లాస్ నేమ్ డాట్ నేమ్ అని యాక్సెస్ చేయొచ్చు. అది ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే నాన్ స్టాటిక్, అంటే యూ కెన్ ఏబుల్ టు యూజ్ యూజింగ్ ఆబ్జెక్ట్, అంటే ఆబ్జెక్ట్ ఆర్ బ్యాలెన్స్ అట్లా అప్డేట్ చేయొచ్చు. యూ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్. మళ్ళీ స్టాటిక్ బ్లాక్ లో మీరు స్టాటిక్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేయొచ్చు, నాన్ స్టాటిక్ వేరియబుల్స్ యాక్సెస్ చేయలేరు. గాట్ ఇట్. అలా ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అది మీకు అర్థం చేసుకోవడానికే ఈరోజు యాక్సెస్ మాడిఫైర్స్, నాన్ యాక్సెస్ మాడిఫైర్స్, కీవర్డ్స్ 3 చెప్పాను అనమాట. ఇక్కడ మళ్ళీ మీకు వస్తాయి స్టాటిక్, ఫైనల్, సూపర్, దిస్ కీవర్డ్స్ ఇవన్నీ వస్తాయి. కానీ ఈరోజు దానికి ఒక అగ్ని పరీక్ష స్టార్టింగ్ అనమాట, అంతే. ఓకే, సో దట్స్ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్.